లోబడాలన్న విషయం యోనాకు తెలుసు. కాబట్టి నగరం నడిబొడ్డున మహారాజు మందిరానికి సమీపంలో తన ప్రసంగాన్ని కొనసాగించాడు. భూమ్యాకాశాలకు దేవుడైన ప్రభువుకు వ్యతిరేకంగా మీరు పాపం చేశారు గనుక 40 రోజుల్లో నినివే సర్వనాశనం కాబోతుంది అని గొంతెత్తి ప్రకటించాడు. నినివే రాజు కుటుంబీకులు నోవహు సంతతి వారు. అయితే ఆ రాజులు గాని వారి కుటుంబాలు గాని ఎవరు నోవహు గుణాలను సంపాదించలేదు. ఈ రాజైతే బహు దుర్మార్గుడు, చెడ్డ కార్యాలు ఎన్నో జరిగించాడు. ఏనాడు దేవుణ్ణి ఆరాధించలేదు. ఈ రోజుల్లో కూడా ప్రజలు అలాగే ఉన్నారు కాదంటారా? సరే, నినివే ప్రజలకేం జరిగిందో రాజుకు అదే జరిగింది. యోనా పలికిన మాటలన్నీ రాజు ఆలకించాడు. ఆ మాటలు దేవునివేనని నమ్మి తాను కూడా పాప క్షమాపణకై దేవుణ్ణి వేడుకున్నాడు. యోనా తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. నినివే మహారాజు తన పాపాల కోసం పశ్చాత్తాపడటమా? ఇదెలా సాధ్యం? అప్పుడు రాజు ఒక మంచి పని చేశాడు. రాజు మాత్రమే ధరించే ప్రత్యేకమైన వస్త్రాలు తీసేసి నినివేలో ఒక కటిక బీదవాడు ధరించే గోనె పట్టును ధరించాడు. అలా చేసిన తరువాత ఆ గొప్ప రాజు బూడిదలో కూర్చున్నాడు. బైబిల్ కాలంలో ఇలా చేయడం ఒకడు తన పాపాలకు నిజంగా యథార్థంగా పశ్చాత్తాపపడడాన్ని సూచిస్తుంది. తన పట్టణంలో ఉన్నవారంతా తాను చేస్తున్నట్లే చేయాలని రాజు ప్రజలతో చెప్పినప్పుడు వారలాగే చేశారు. అయితే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా యోనా ప్రతిస్పందించిన తీరే నమ్మశక్యంగా లేదు. ప్రజలు దేవుని క్షమాపణ కోసం వేడుకోవడం యోనాకి ఇబ్బంది కలిగించింది. ఎందుకంటే నేను మీకు చెప్పినట్టు దేవుడు ఆ పట్టణాన్ని, దానిలో ఉన్న ప్రతి ఒక్కరిని సర్వనాశనం చేసేయాలని యోనా కోరుకున్నాడు. ఆ గాడిద పేరేంటో గాని విశ్వాసపాత్రురాలైన దానికి కూడా తన యజమాని బుర్రలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎందుకంటే యోనా అంతకంతకు కోపంతో ఊగిపోతున్నాడు. మీరు సర్వనాశనం అయిపోతారు అని అతడు ప్రజలతో అంటున్నాడు. ఆ రోజు అతనికంటే అతని గాడిదే జ్ఞానవంతురాలుగా కనిపిస్తున్నది కదా. ప్రభువా, నేనిక దేన్ని భరించలేను. నా ఇశ్రాయేలు దేశపు బద్ధ శత్రువుని నువ్వు క్షమించేశావు. నినివేను, దాని రాజును, అందులోని ప్రజలందరినీ నువ్వు సర్వనాశనం చేసుండాల్సింది. నాకు చాలా కోపంగాను నిరుత్సాహంగాను ఉంది. నాకిక బ్రతకాలం లేదు, నన్ను తీసేసుకో అని యోనా మూలుగుతూ ప్రార్థించాడు. అప్పుడు కోపతప్తుడైన యోనా మనసుకు ఒక ఆలోచన తట్టింది. చివరికి ఎలాగైనా దేవుడు నినివేను నాశనం చేయొచ్చు అనుకున్నాడు. యోనా నినివే బయటికెళ్లి తనకు నీడనిచ్చే చిన్న పందిరిని ఏర్పాటు చేసుకున్నాడు. నినివే నాశనం కోసం ఎదురుచూస్తూ అక్కడ కూర్చున్నాడు అని బైబిల్ చెబుతుంది. అతని మనసులో ఏం ఊహించుకుంటూ ఉన్నాడో మీరు చూడగలరా? ఆ పట్టణానికి అలా జరగాలని కోరుకుంటున్నాడు. కోపంతోనూ తన దయనీయ పరిస్థితికి బాధపడుతూ యోనా నినివే బయట కూర్చున్న సమయంలో ఎండ ఇంకా ఇంకా ఎక్కువైంది. పెద్ద గాలి తన పందిరిపై ఉన్న ఆకుల్ని ఎగరగొట్టడం మొదలుపెట్టింది. ఆ ఎండ దెబ్బతో యోనా మూర్చబోయే పరిస్థితికొచ్చాడు. చివరికి రాత్రి అయింది. ఆ రాత్రిలో దేవుడు ఒక చెట్టును మొలిపించాడు. అది పెద్ద పెద్ద ఆకులుండే చెట్టు. తెల్లవారిన తరువాత బాగా ఎండెక్కిన సమయానికి ఆ చెట్టు ఆకులు యోనాకు మంచి నీడనిచ్చాయి. దేవుడు తన కోసం అంత మంచి పని చేయడం యోనాను ఎంతో సంతోషపరిచింది. తప్పకుండా అతడు దేవునికి వందనాలు చెప్పి ఉంటాడనుకుంటున్నాను. బహుశా నినివేకు జరగబోయేదాన్ని సుఖంగా కూర్చొని చూడ్డానికి దేవుడింత చక్కని నీడను తన కోసం ఏర్పాటు చేశాడని అతడు భావిస్తున్నాడేమో. రాత్రి అయింది. ఇంకా ఏమీ జరగలేదు. ఎదురుగా ఉన్న పట్టణానికి ఏమీ జరగలేదు గాని యోనా కూర్చున్న స్థలంలో ఒకటి జరిగింది. యోనాను మింగడానికి దేవుడు పెద్ద చేపనెలా పంపించాడో అలాగే ఇప్పుడు ఒక పురుగును పంపించాడు. యోనా నిద్రలో ఉండగా ఆ పురుగు చక్కని చెట్టును తినివేయడం మొదలుపెట్టింది. తెల్లవారినప్పుడు ఆ చెట్టు చనిపోవడాన్ని యోనా గమనించాడు. ఎండ బాధ నుండి తన్ను కాపాడే నీడ తనకిప్పుడు లేకుండా పోయింది. దేవుడు ఎందుకీ పని జరగనిచ్చాడో అతనికి అర్థం కాలేదు.
ప్రజలు తమ పాపాలకు దేవుని ఎదుట పశ్చాత్తాపపడినప్పటికీ నినివే సర్వనాశనం అయిపోవాలని కోరుకోవడం తను తప్పని గ్రహించకుండా యోనా మళ్లీ కోపగించాడు. అతడు దేవుని మీదే కోపగించాడు. అలా చేయడం ఎంత బుద్ధిహీనత! దేవుడు యోనా ఎడల నిర్దయుడు కాలేదు. అతడెంత బుద్ధిహీనుడైపోయాడో తెలుసుకునేలా చేస్తున్నాడు. నినివే పట్టణం ఎంతో పాపంతో ఉన్నప్పుడు కూడా దేవుడు వారి ఎడల తన ప్రేమను చూపించాడు. అలా యోనా ఎడల కూడా తన ప్రేమను చూపాలనుకున్నాడు దేవుడు యోనాతో ఇలా అన్నాడు, నీకు నీడనిచ్చే చెట్టు పోయిందని అంత బాధపడుతున్నావే? మరి నినివే లాంటి నగరాన్ని చూసి నా అవసరం ఎంతో ఉన్న ప్రజల విషయం నేనెంత బాధపడాలో నీవు అర్థం చేసుకోవా? సరే, మొత్తానికి యోనాకిదంతా అర్థం అవడానికి చాలా సమయం పట్టింది. దేవుడు చెప్పిన దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించెను అన్న అద్భుతమైన బైబిల్ వాక్యాన్ని ప్రజలు ఇంకా ఎరగని కాలంలో యోనా జీవించాడు. అయితే దేవుడు ప్రజలను నిజంగా ప్రేమిస్తున్నాడని యోనా తెలుసుకున్నాడు. ఆయన మనకు శ్రేష్టమైన ఈవుల్నిస్తాడు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మతగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని బైబిల్ చెబుతుంది. వందలాది సంవత్సరాలుగా బాలబాలికలు నినివే కథను, యోనా కథను వింటున్నారు. ఇప్పుడు మీరు కూడా ఈ బైబిల్ కథను తెలుసుకున్నారు. యోనా వింత ప్రవర్తన ద్వారా మీరేమైనా పాఠాన్ని నేర్చుకున్నారా? దేవుని యొద్ద నుండి మీరెప్పుడైనా పారిపోవడానికి, మీ పాపాలు కప్పుకోవడానికి, మీరు చేసిన ఒక చెడ్డ పనిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేశారా? మీరు కొంచెం కూడా ఇష్టపడని వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు వారికి కీడు చేయాలనుకుంటున్నారా? యోనాలా కావద్దు. మనం ఇతరులను ప్రేమిస్తే, ముఖ్యంగా ఎవరినైతే ప్రేమించడం కష్టం అనుకుంటామో వారి ఎడల ప్రేమ చూపిస్తే దేవునికి మనపై ఇంకా ప్రేమ కలిగేలా చేస్తామని తెలుసుగా? అవును, దేవుడు ప్రేమించేవాడు. యేసుక్రీస్తుగా ఈ లోకానికొచ్చి శిలువ మీద చనిపోయి తిరిగి బ్రతకడం ద్వారా దేవుడు తన ప్రేమను చూపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వారును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని బైబిల్ చెప్తున్న రీతిగా అది ముమ్మాటికీ నిజం. ప్రపంచమంతటా ప్రతి చోట యేసుక్రీస్తును నిజంగా ప్రేమించే బాలబాలికలను, స్త్రీ పురుషులను మీరు చూస్తారు. మరి మీ సంగతేంటి?